పేరు డి చంద్రయ్య, బద్వేల్ డిపో సెక్రటరీ. ఈరోజు 33వ రోజు రీజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద మా రీజనల్ కమిటీ డిప్యూటీఓ గారికి మెమోరాండం ఇచ్చినప్పటికీ అందులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోగా రోజు రోజుకు ఉద్యోగస్తుల్లో అలజడి రేపి జటిలం చేస్తున్నందున 33వ రోజు రిలే నిరాహార దీక్షలో ఈరోజు కూర్చోవడం జరిగింది. మేమేమి గుంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు. 1/2019 సర్క్యులర్లో ఏవైతే ఉన్నాయో అన్ని డిపోలలో రీజన్ వ్యాప్తంగా ఒకే పాలసీని తీసుకురండి. ఆ విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నాం. అక్రమంగా ఏ ఉద్యోగిని సస్పెండ్ చేయొద్దని చెప్తున్నాం. అదేవిధంగా అక్రమంగా ఏ ఉద్యోగికి పనిష్మెంట్లు ఇవ్వద్దని చెప్తున్నాం. ముఖ్యంగా గ్యారేజీలో సరైనటువంటి టూల్స్ లేనప్పటికీ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ జరిగితే వాటికి కూడా పనిష్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిప్యూటీఓ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా రీజన్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఒకే పాలసీని తీసుకొని వచ్చి ఒక డిపోలో లీవ్ బాక్స్ పెడతారు, ఒక డిపోలో ఇంకొక విధమైన పాలసీ తీసుకొని వస్తారు. ఆ విధంగా వద్దు. రీజన్ వ్యాప్తంగా అన్ని డిపోలలో గౌరవనీయులు డిప్యూటీఓ గారు ఒకే పాలసీని తీసుకొని వచ్చి ఉద్యోగుల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చి సానుకూల వాతావరణంలో మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగినది ఉద్యోగస్తులందరం.